హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు అగ్ని పరీక్ష. ఎపిసోడ్ 1. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, సికింద్రాబాద్ స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ కూతవేసి కదిలింది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడ్కోలుగా చెయ్యి ఊపాడు రాజేష్. ఆ క్షణంలోనే పక్క కంపార్ట్మెంటు అతని ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన మొహం చూసి సంభ్రమాశ్చర్యానందాలతో అర్చన అంటూ ఒక కేక పెట్టాడు రాజేష్. రైలు చప్పుడులో ఆమెకా కేక వినపడలేదు. రాజేష్ మరేం ఆలోచించకుండా ఒక ఉదుటున తన ముందుకు వచ్చిన కంపార్ట్మెంటు కమ్మీ పట్టుకు రైలెక్కేశాడు. 2 ఏళ్ల తరువాత అర్చన కనిపించింది. ఆమె అడ్రస్సు తెలియక, ఆమె ఎక్కడుందో వెతికిన కనబడక, అడ్రస్సు అడగని తన తెలివి తక్కువతనాన్ని కొన్ని వేల సార్లు తిట్టుకొని ఉంటాడు ఈ 2 ఏళ్లలో. ఈరోజు అప్రయత్నంగా ఆమె కనబడేసరికి అతనికి సంతోషంతో మతిపోయింది. కంపార్ట్మెంట్లో నుంచి అర్చన ఉన్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తినట్టే దూసుకుపోయాడు రాజేష్. ఆమె కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. రాజేష్ రాకని గమనించకుండా అర్చన, అర్చన గారు. రాజేష్ గొంతు వణికింది. అర్చన చివుక్కున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో మెరుపు ఆశ్చర్యానందంతో, అరే మీరా, ఎన్నాళ్ళయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె మాటలు కూడా తడబడ్డాయి. రండి కూర్చోండి. కాస్త జరిగి తన పక్కన సీటు చూపించింది. ఏమిటిలా హఠాత్తుగా కలుసుకున్నాం? ఈరోజు మిమ్మల్నిలా చూస్తాననుకోలేదు. మీరింక ఢిల్లీలోనే ఉన్నారా? ఎక్కడికెళ్తున్నారు? ఆరాటంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది. రాజేష్కి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె కనబడిన ఉద్వేగం, పరుగున రైలెక్కడం, ఆతృత, ఆరాటం, ఏదో తెలియని ఉద్విగ్నతతో అతని నోరు మూగపోయింది. కంపార్ట్మెంట్లో ఉక్కగా ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. ఒక్క నిమిషం చెబుతాను అంటూ రాజేష్ జేబులో నుంచి రుమాల్ తీసి మొహం తుడుచుకున్నాడు, మనసు స్థిమితపరుచుకోవడానికి. ఈ 2 ఏళ్లుగా మీ గురించి ఎన్నిసార్లు అనుకున్నానో. కనీసం మీరు నా ఉత్తరానికి జవాబన్నా రాస్తారనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశాను మీ జవాబు కోసం. ఉత్తరం రాకపోయేసరికి ఏదో అవసరంలో ఆదుకున్నారు అంతే. అతనింకా నాతో ఏ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అనుకొని కొన్నాళ్ళు బాధపడ్డాను. నేనే ఇంకోసారి రాద్దామనుకొని మీరేమనుకుంటారో, మీకిష్టం లేదేమోననుకొని ఆమె చెప్పుకుపోతుంది. అన్యాయం, అన్యాయం అర్చన గారు. ఆరాటంగా ఆమెని అడ్డుతూ, ఎంత నెపం వేస్తున్నారు నా మీద. అడ్రస్ ఇవ్వకుండా మీరు ఉత్తరం రాశారు. మీ అడ్రస్సు తెలియక నేపడ్డ ఆరాటం, అవస్థ ఆ దేవుడికెరుక. మిమ్మల్ని అడ్రస్ అడగని నా మతిమరుపుని ఎన్నిసార్లు తిట్టుకున్నాను. మరో ఉత్తరం అడ్రస్ ఇస్తూ రాస్తారని ఎదురు చూశాను. ఎలా చెప్పను మీకు? మీరెలా ఉన్నారో, ఏమయ్యారో, ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో, బాధపడ్డానో మీకెలా చెప్పను? రాజేష్ విచలితుడై అన్నాడు. అర్చన తెల్లబోయింది. అడ్రస్ ఇవ్వలేదు. అరే, నేను వచ్చే ముందు అడ్రస్ ఇచ్చాననే అనుకున్నాను. చూడండి ఎంత స్టూపిడ్నో. కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీ నుంచి జవాబు లేదని ఎంత బాధపడ్డానో, ఎన్ని రకాలుగా అపోహపడ్డానో. అర్చన విలవిలలాడింది. అర్చన గారు, గత 2 ఏళ్లలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? 2 నెలలు ఉత్తరం కోసం చూసి ఆఖరిన మీ వారు తిట్టినా సరే, ఏమన్నా సరే అడ్రస్ అడగాలని ధైర్యం చేసి వెళ్ళాను మీ ఇంటికి. మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా అనుమానంగా చూశాడు నా వైపు. మా ఆవిడ అడ్రస్సా? ఎందుకు నీకు? ఆవిడ అడ్రస్ మీకెందుకు కావాలి అంటూ నిలువున చీరేస్తున్న చూపులతో ఎంత అవహేళనగా అడిగారో. ఆఖరికి అడ్రస్ ఇవ్వకపోగా ఎంత మాట అన్నారో తెలుసా? ఏం కథ, ఆవిడగారు నీతో కూడా ఏమన్నా గ్రంథం నడిపించిందా? పక్కన ఉన్నావు, అందుబాటులో ఉన్నావు, అదా కథ అంటూ మాట్లాడుతుంటే 4 తిట్టి నోరు మూయించి వచ్చాను. ఆ తర్వాత ఇంకెవరి చేతనైనా అడిగించాలనుకున్నాను. ఈలోగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. సారీ, వెరీ వెరీ సారీ రాజేష్ గారు. నా తెలివి తక్కువతనంతో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు క్షమించండి నన్ను. నిజమే, 2 ఏళ్లు మీరు నన్ను నిజంగానే బాధ పెట్టారు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. అర్చన అతని చూపులకు ఇబ్బంది పడి మొహం వాల్చుకుంది. అర్చన, ఒకసారి మీ ఏలూరు ప్రత్యేకంగా వచ్చాను తెలుసా? మీరెక్కడున్నారో వెతికి పట్టుకోవాలని.
అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది అతడి వైపు. నిజంగానే వచ్చాను అర్చన గారు. ఏడాది తరువాత ఇంకా ఆగలేక ఏలూరు అంతటి టౌన్లో అడ్రస్ తెలియకుండా మిమ్మల్ని ఎలా వెతకాలని వచ్చానో నాకే తెలియదు. అప్పుడు మీ నాన్నగారు డాక్టర్ అని మీ మాటల్లో చెప్పిన ఒక్క మాట ఆధారంతో ఊర్లో 2 రోజులు మకాం పెట్టి మిమ్మల్ని వెతకాలనుకున్నాను. ఆ ఊర్లో 25 మంది డాక్టర్లకు పైగా ఉన్నారు. టెలిఫోన్లు డైరెక్టరీ పట్టుకొని ఆ డాక్టర్లకి ఫోనున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అర్చన గారున్నారా అని అడగడం, అర్చన ఎవరు లేరు అనగానే ఫోన్ పెట్టేయడం. ఫోన్ లేని డాక్టర్ల బోర్డులు కనిపించే కొన్ని ఇళ్ళకి వెళ్ళి అదే ప్రశ్న అడిగితే అందరూ నన్ను వెర్రివాడిని అన్నట్టు చూశారు. ఆ డాక్టర్ల ఇళ్ళకి వెళ్ళి ఫలానా అర్చన అనే అమ్మాయి ఉన్న తండ్రి పేరు మీకు తెలుసా, అడ్రస్ తెలుసా అని కూడా అడిగాను. మీకు మతిపోయిందా? అలా ఎలా వెతుకుదామనుకున్నారు? అర్చన నవ్వుతూ అంది. అవును, మతే పోయింది. అర్చన, మీకోసం మతే పోగొట్టుకున్నాను. పోయిన మతి? అర్చన గాబరగా రాజేష్ వంక చూసింది. ఇదిగో ఇప్పుడు తిరిగి వచ్చింది. ఆఖరికి ఒక డాక్టర్ గారు మీ పేరు చెప్పాక అర్చన ఫాదర్ డాక్టర్ రంగారావే కదా? అరే, ఆయన ఈ మధ్యనే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయారు. వాళ్ళందరూ ఈ ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారన్నాడు. అవును, నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి పోగానే అన్నయ్య హైదరాబాదులో ఇంజనీర్గా ఉంటే మేమక్కడికి వెళ్ళిపోయాం. అర్చన మధ్యలో అంది. ఆ మాటతో హతాశుడైపోయాను. మీ బ్రదరు గుర్తులేదన్నాడు ఆయన. ఏలూరులో డాక్టర్లని వెతికినట్టు హైదరాబాదులో ఇంజనీర్ని వెతకడం సాధ్యమయ్యేది కాదని మానుకున్నాను. ఏ దేవుడో దిగివచ్చి మిమ్మల్ని చూపించాలని ప్రార్థించాను. ఇన్నాళ్ళకి నా ప్రార్థన ఫలించింది. మీరిలా కనిపించారు. అర్చన రాజేష్ మాటలు అతనిలో ఉద్వేగం గుర్తించి కాస్త అయోమయంగా చూసింది. అతనిలోని భావావేశం ఆమెకి అర్థం కాలేదు. మీరు మరీ డ్రామాటిక్గా మాట్లాడుతున్నారు. అంతలా నా కోసం మీరు చూశారంటే మన పరిచయం ఎంత? నన్నింతలా మిస్ అయ్యారని నమ్మకనే అంటున్నారా? నవ్వుతూ అంది. మై గాడ్, ఇదంతా హాస్యం అనుకుంటున్నారా? ఎగ్జాజరేట్ చేశానా? అసలు నేను చెప్పవలసిన దానిలో సగం కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బిలీవ్ మీ అర్చన, మిమ్మల్ని కలవాలని ఎంత అనుకున్నాను మీకెలా చెప్పను? రాజేష్ మాటల్లో నిజాయితీని అతని కళ్ళు చూపాయి. అర్చన మొహం కొంచెం ఎర్రబారింది. ఎందుకంతలా నన్ను కలవాలనుకున్నారు? కారణం ఏమన్నా ఉందా? లేక నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమేనా? సందిగ్ధంగా అడిగింది. రాజేష్ చుట్టూ చూశాడు. 2-3 కుతూహలంగా తమ సంభాషణ వింటున్నారు. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులేండి. మనం తర్వాత సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ముందు సంగతి చెప్పండి. మీరేం చేస్తున్నారు? పూజ ఎలా ఉంది? ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? మీ వారి విషయం ఏమైంది? అంతా వినాలని ఆరాటంతో కుట్టుకుపోతున్నాను. ముందు మీరు చెప్పండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారా? అర్చన నవ్వుతూ ప్రశ్నలు కురిపించింది. నేనెక్కడికి వెళ్ళడం లేదు. స్నేహితుడికి సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాను. రైలులో మీరు కనబడగానే ఇంకేం ఆలోచించకుండా రైలెక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతానని టికెట్ కూడా లేదు. అరే, అదేమిటి అలా ఎక్కేశారెందుకు? గాబరగా అంది. ఏం చేయమంటారు? రైలు కదిలాక మీరు కనిపించారు. పక్క కంపార్ట్మెంట్లో మీరున్న అరగంట సేపు ప్లాట్ఫారం మీద ఉన్నా చూడలేదు. మరీసారి మిమ్మల్ని పట్టుకోపోతే ఇంక జన్మలో మీరు కనబడరని వెంటనే ఎక్కేశాను. వరంగల్లో దిగి వెనక్కి ఏదో రైలులో వెళ్ళిపోతానులేండి. టీసీ వస్తే టికెట్ తీసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదులేండి. హైదరాబాదులో మా కజిన్ సిస్టర్ పెళ్ళికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం వెళ్తుంటే ఊరికే ఇలా వచ్చాను. నిజంగా ఇలా రావడం ఎంత మంచిదైందో చూసారా? ఇప్పుడింక చెప్పండి మీ గురించి. నేను రాజమండ్రికి వెళ్తున్నాను. అక్కడ బీఈడి సీటు దొరికితే చేస్తున్నాను. సెలవులకి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను. అంటే అంటే మీ వారు మీరు? చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారన్న గొంతు తగ్గించి అడిగాడు. చాలా గొడవలు అయ్యాయిలేండి. అన్నింటినీ తట్టుకొని అందరినీ ఎదిరించి నా బతుకు నేను బతుకుతానని చెప్పేశాను. బీఎడ్లో లాస్ట్ ఇయర్ చేరాను. ఇదయ్యాక లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా అంతటా నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను. బీఈడి చేస్తే గాని లెక్చరు పోస్టులు రావడం లేదు. రాజమండ్రిలో సీటు వస్తే అక్కడ చేరానిక. అక్కడ ఒకరే ఉంటున్నారా? ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఇస్తారా ఇప్పుడైనా? హాస్టల్లో ఉన్నారా?
లేదు, నేను ఇంకో అమ్మాయి కలిసి చిన్న ఇల్లు తీసుకుని ఉంటున్నాము. ఇదిగో ఇప్పుడే రాసిస్తా. అర్చన నవ్వుతూ బ్యాగ్లో నుంచి పెన్ను తీసి కాగితం మీద రాసిచ్చింది. అర్చన గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలండి. నేను 4-5 రోజుల్లో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి. రేపు రాజమండ్రికి రమ్మంటారా మాట్లాడడానికి? ఎల్లుండి ఆదివారం కదా, మీకు వీలుంటుందా? అర్చన సాలోచనగా చూసింది. రండి, తప్పకుండా. ఇంతకీ ఏమిటంత సీరియస్గా అంటున్నారు? ఏమిటి విషయం? కుతూహలంగా అడిగింది. ఇక్కడెందుకు, నేను రేపు వస్తాను. డైరెక్ట్గా మీ దగ్గరికి రావచ్చునా? మీ ఫ్రెండ్ ఉంటుందేమో ఇంట్లో. ఏమన్నా అనుకుంటుందా నేను వస్తే? పర్వాలేదులేండి, మీరు నా కజిన్ అని చెబుతా. అది సాధారణంగా ఆదివారం ఇంట్లో ఉండదు. ఊర్లో వాళ్ళ బంధువులింటికి వెళ్తుంది. రాత్రి వరకు రాదు. అయితే సరే, రేపు వస్తాను. చాలా మాట్లాడాలి. మీరు నన్ను భలే సస్పెన్స్లో పెట్టేస్తున్నారు. అంత నాతో మాట్లాడాల్సింది ఏముందో నా ఊహకి తట్టలేదు. కాస్త చెప్పకూడదు? ఏ విషయం గురించో? కుతూహలం ఆపుకోలేక అంది అర్చన. రాజేష్ చిలిపిగా చూశాడు. ఊహో, ఆ సస్పెన్స్ రేపటి వరకు వీడదు. ఈ 2 ఏళ్ళు నన్ను అడ్రస్ ఇవ్వకుండా బాధ పెట్టినందుకు రేపటి వరకు ఇది మీకు శిక్ష. అది సరేగాని పూజ ఏది? మీతో ఉండడం లేదా? ఊహు లేదు. వాళ్ళ నానమ్మ తాత దగ్గర ఉంచాను. నేను కాలేజీకి వెళ్తే ఇంటి దగ్గర ఒకతే ఎలా ఉంటుంది? స్కూల్లో చేర్చాను. అక్కడ వాళ్ళ నాయనమ్మ తాతగారి దగ్గర ఈ 2 ఏళ్లలో బాగా చేరిక అయింది. అదేమిటి మరి? మీరు మీ అత్తవారింట్లో ఎలా ఉంచారు? ఆయనతో వాళ్ళు ఏమన్నారు? పాపని అక్కడెందుకు ఉంచారు మరి? సందిగ్ధంగా చూశాడు. మా అత్తగారు మామగారు కూడా చాలా మంచివారండి. ఆయన అలాంటి వారి కడుపున ఎలా పుట్టారా అనిపిస్తుంది. జరిగిన దానికి ఎంతో బాధపడ్డారు. కొడుకుని తిట్టారు. ఇద్దరికీ సంధి కుదుర్చాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఆయన మగాహంతో తన తప్పులు ఒప్పుకోలేదు. నేను సంధికి అసలు ఒప్పుకోలేదు. అలాంటి మనిషితో కాపురం చేయమని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పేశాను వాళ్ళకి. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే ఇటూ అటు అందరూ నిస్సహాయంగా ఊరుకున్నారు. కనీసం పాపని తమ దగ్గర ఉంచమని బ్రతిమిలాడారు. ఈ 2 ఏళ్ళు నా కాలేజీలో చేరే వరకు ఉంచుకుంటామని బ్రతిమిలాడితే కాదనలేకపోయానిక. మా అమ్మ మా నాన్నగారు పోయాక బాగా జబ్బు పడింది. అమ్మకి పాపని చూసుకుని ఓపిక లేదు. సరే, మా అత్తగారంత ముద్దుగా చూసుకుంటాం అంటే కాదనలేకపోయాను. ఇలా అలవాటయ్యాక అది నా కూతురు నేనివ్వనని మీ వారంటే అప్పుడేం చేస్తారు? అక్కడ ఉంచడం మంచి పని కాదేమో అర్చన గారు. వాళ్ళకి అటాచ్మెంట్ పెరిగిపోతుంది కదా. నేను చాలా ఆలోచించానండి. మా అత్తగారు మామగారు నేనెప్పుడు కావాలంటే అప్పుడు పాపని తీసుకెళ్ళనిచ్చే షరతుల మీద ఒప్పుకున్నాను. వాళ్ళబ్బాయికి ఈ విషయంలో ఏ సంబంధం ఉండదని చెప్పాకే నేను అంగీకరించాను. ఆహా, సరే. అదిగో కాజీపేట వస్తోంది. నే మరి దిగిపోతాను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. 2 గంటలు ఎలా గడిచిపోయాయో మాటల్లో చూసారా? ఇప్పుడు నా మనసు ఎంత తేలిక అయిపోయిందో తెలుసా? అతని మాటల్లో సంతోషాన్ని, అతని మొహంలో మెరుపు వింతగా చూసింది అర్చన. రైలు ఆగగానే దిగి కంపార్ట్మెంటు దగ్గర నిలబడి, మరి వెళ్ళిరానా అర్చన? రేపు సాయంత్రం వస్తాను. బాయ్. చెయ్యి ఊపి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళాడు రాజేష్. మిగతా ప్రయాణం అంతా అర్చనకి రాజేష్ గురించి ఆలోచనలతో సరిపోయాయి. అతను తనతో అంతలా మాట్లాడవలసింది ఏముందబ్బా అన్న ఆలోచనే. అన్నట్టు రాజేష్ ఇంకా పెళ్లి చేసుకున్నాడో లేదో? అడగనే లేదే అనుకుంది.